రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి అమిత్ షా ఎడిట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్ షా చెప్పినట్లు వీడియో ఎడిట్ చేశారు అగంతకులు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లోనూ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎడిట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తామని అమిత్ షా చెప్పినట్లు వీడియోను ఎడిట్ చేశారు అగంతకులు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లోనూ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎడిట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తామని అమిత్ షా చెప్పినట్లు వీడియోను ఎడిట్ చేశారు అగంతకులు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లోనూ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, లోక్సభ ఎన్నికల వేళలో చూసినట్టయితే ఈ నెల 23వ తేదీన కేంద్ర హోంశాఖ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా తెలంగాణలో ఒక విజయ సంకల్ప్ సభలో కూడా ఆయన సభను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ సభలో మాట్లాడినటువంటి విషయాలు చూసినట్టయితే ఈ ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరికైతే ముస్లింలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లు ఎత్తివేస్తాము, అదేవిధంగా ఆ రిజర్వేషన్లను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తామంటూ ఆయన సభను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ మొత్తం మీద చూసినట్టయితే ఈ ఒరిజినల్కి సంబంధించిన వీడియోని చూసినట్టయితే అందులో మొత్తం మీద చూసినట్టయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేస్తాము అంటూ ఒక ఫేక్ వీడియోను ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి కూడా పెద్ద ఎత్తున దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్టుగా ఆ వీడియో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారం రేపుతా ఉంది. ఆ వీడియో కూడా ఇప్పటికే చాలా వరకు అన్ని రాష్ట్రాలకు మొత్తం ఈ సోషల్ మీడియా వేదిక కూడా చాలా వరకు వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన చూసినట్టయితే తాను అంటే అమిత్ షా మాత్రం మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా అంటే ఒరిజినల్ వీడియోను వాళ్ళు ప్రసారం చేయకుండానే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తాము, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామనే మాటలను పూర్తిగా ఎడిట్ చేసి అంటే ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తాం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నట్టుగా ఆ ఫేక్ వీడియోను వీళ్ళు ప్రసారం చేయడంతో దీనిపైన కూడా ఇటు దేశ ప్రధాని అయినటువంటి మోడీ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అయితే ఈ ఫేక్ వీడియోను ఎవరు క్రియేట్ చేశారు అనే విషయంపైన ఇప్పటికే ఢిల్లీకి సంబంధించినటువంటి స్పెషల్ పోలీసులకు ఆ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన ఢిల్లీ స్పెషల్ పోలీసులు పూర్తిగా దానిపైన రివ్యూ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో పోలీసులు ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా బీజేపీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఒరిజినల్ వీడియోను అదేవిధంగా ఫేక్ వీడియోను మొత్తం రెండుకు సంబంధించినటువంటి వీడియోలను ఇటు పోలీసులకు ఇచ్చి ఏదైతే అమిత్ షా మాట్లాడినటువంటి విషయాలు ఏదైతే వైరల్ అవుతున్నాయో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని అన్నింటినీ కూడా ఇవ్వడంతో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు ఇటు ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ప్రేమేందర్ రెడ్డి ముఖ్యంగా ఈ కంప్లైంట్లో ఆయన కూడా ఈ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యాలయం వేదికగానే ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి వేదికగానే ఈ వీడియో వైరల్ అయ్యిందంటూ కూడా ఆయన ప్రధానంగా ఆ కంప్లైంట్లో ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రేమేందర్ రెడ్డి బీజేపీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు. ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలలో అమిత్ షా సంబంధించి ఏదైతే వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియోకి సంబంధించినటువంటి వాటిని ఒరిజినల్ ఫుటేజు, అదేవిధంగా ఏ ఖాతా నుంచి అంటే టీపీసీసీకి సంబంధించినటువంటి ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో ప్రసారమైంది. ఆ తర్వాత ప్రసారమైన తర్వాత అంటే దాన్ని వైరల్గా మారిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్ అకౌంట్ నుంచి ఆ వీడియోను తొలగించారు అని ఆ కంప్లైంట్లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు చూసినట్టయితే అమిత్ షా మాట్లాడినటువంటి
ఆ విషయాలు మొత్తానికి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలా వరకు పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ఈ వీడియో ఉంది. దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఫుటేజ్ కావచ్చు, ఎక్కడి నుంచి ఈ వీడియో మొత్తానికి వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఎలా మారాయి అనే విషయాలపైననే కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది. అయితే పోలీసులు ప్రేమేందర్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా మొత్తం IP అడ్రస్ ఆధారంగా ఈ కేసును ఛేదిస్తామని కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం పైన ఇప్పటికీ ఢిల్లీకి చెందినటువంటి స్పెషల్ పోలీసులు మొత్తం మీద ఈ విషయాలపైన ఢిల్లీలో మొదటి కేసు నమోదు కావడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో అమిత్ షా మాట్లాడినటువంటి విషయాలను మాట్లాడినట్టుగా ఏదైతే వైరల్ అవుతున్న వీడియో పైన ఇప్పటికే దానికి సంబంధించినటువంటి IP అడ్రస్ ఆధారంగా కూడా దాన్ని ఛేదిస్తామని కూడా ఇటు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఇంటర్నల్గా బీజేపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారితోటి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వారితోటి ఇప్పటికే రివ్యూ కొనసాగుతూ ఉంది. అయితే ఢిల్లీ పోలీసులు వచ్చి మరి హైదరాబాదులో ఏదైతే నమోదైనటువంటి కేసు ఆధారంగా కూడా ఇక్కడ కూడా కొంతవరకు సెర్చ్ చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రేమేందర్ రెడ్డి FIR ఆధారంగా కూడా ఈ TPCCకి సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా మొత్తం మీద మళ్ళీ సెర్చ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆయన ప్రేమేందర్ రెడ్డి ప్రధానంగా కూడా TPCC సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఈ వీడియో పోస్ట్ అయిందని మాత్రం చెప్పడం జరిగింది.